హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. 2026 ఎంసెట్ ముగించాం. సో రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు మనం ఎప్పుడైనా సరే జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించినటువంటి అనేక కాలేజెస్ మీద మనం వీడియో చేసాం. కానీ ఈరోజు నిజమైనటువంటి హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున కింగ్ కోటి రోడ్డులో అబిడ్స్లో ఉన్నటువంటి మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ యూజీసీ అటానమస్ ఇన్స్టిట్యూషన్. సో 2008లో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయబడిందండి. ఇది సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎవరైతే మెట్రోలో ట్రావెల్ చేసి కాలేజీకి ఈజీగా చేరుకోవటం, అంటే చాలామంది హైదరాబాద్కి చదవదామని వస్తారు కానీ తీరా చేసేసరికి ఎక్కడెక్కడో అవుట్స్కట్స్లో పోయి పడిపోతూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేనైతే నగరం నడిబొడ్డులో ఉన్నానండి. సో మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీరు చూస్తున్నారు కదా, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీంట్లో బీఈ ఉంటుంది. ఎందుకంటే మనకు జేఎన్టీయూలో మనం గమనించినప్పుడు బీటెక్ ఉంటుందండి. సో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ కోర్సులన్నీ కూడా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఆఫర్ చేస్తూ ఉంటారు. సో సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్ అండ్ ఏఐడిఎస్ ఈ కోర్సులతో పాటుగా మనకి ఈ కోర్సులన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఈరోజు మనం క్యాంపస్ టూర్ ఏదైతే ఉందో భాగంగా మొత్తం ఎంటైర్ క్యాంపస్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లెటస్ వాక్ ఇన్ టు ద క్యాంపస్. సో ఇది చూస్తున్నారు కదండి, దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ క్యాంపస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు స్టార్టింగ్లోనే సెక్యూరిటీ కనిపిస్తూ ఉంది. ఎదురుగా కనిపించేటువంటి బిల్డింగే మనకి మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్తో పాటు సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ సంబంధించినటువంటి బీఈ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది 3 years కోర్సులు అండి, అంటే డిప్లొమా అయిపోయినటువంటి వాళ్ళకి. అదేవిధంగా పీజీలో ఎంఈ క్యాడ్ క్యామ్ మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎంబీఏ కోర్సులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనమైతే క్యాంపస్ లోపలికి వచ్చేసామండి. సో ఈ సిటీ నడిబొడ్డున హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నటువంటి ఈ క్యాంపస్ యొక్క ఓవర్వ్యూని మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ వచ్చేసి 1956వ సంవత్సరంలో నిర్మించబడినటువంటి బిల్డింగ్ అనమాట. 1956 అంటే స్వతంత్రం వచ్చిన కరెక్ట్గా 9 సంవత్సరాలకి ఈ బిల్డింగ్ అనేది ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం ABCDE మరియు ఇండోర్ గేమ్స్ అండ్ క్యాంటీన్స్గా డివైడ్ చేయబడింది. ఏ బ్లాక్లో మనకు తీసుకున్నప్పుడు ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ సెక్షన్ అండ్ H&S డిపార్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి బి బ్లాక్ తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ఈకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సి బ్లాక్ తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. డి బ్లాక్ తీసుకున్నప్పుడు లైబ్రరీ, సెమినార్ హాల్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఉంది. ఈ బ్లాక్ తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంది. సో మనకు స్ట్రైట్గా ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఇండోర్ గేమ్స్ మరియు క్యాంటీన్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఇక్కడ 1921లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ కూడా ఇదే క్యాంపస్లో ఉందండి. దీనికి తోడు వీళ్ళకి మరో క్యాంపస్ కూడా ఉంది. దాన్నే స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారనమాట. స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సేమ్ మేనేజ్మెంట్ రన్ చేస్తున్నటువంటి కాలేజ్. సో ఈ 2 కాలేజెస్ ఇంత సిటీలో మరే కాలేజెస్ అయితే లేవు. కొన్ని కాలేజెస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ ఏదో ఒక కార్నర్కి ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కాలేజెస్ మాత్రం దట్టు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండి 2008 నుంచి ఇప్పటి వరకు రారాజులాగా వెలుగుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు. సిటీ పిల్లలకి సిటీ వైబ్, నిజంగా హైదరాబాదీ వైబ్ కావాలంటే మాత్రం మెథడిస్ట్ కాలేజీని మీరు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయవలసిందే. సో ఈరోజు క్యాంపస్ టూర్లో భాగంగా డాక్టర్ ప్రభు సార్తో నేను ఉన్నానండి. మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సిటీ సెంటర్ హైదరాబాద్ అబిడ్స్లో మనం ఉన్నాం. సో ప్రభు సార్తో మనం ఒకసారి క్యాంపస్ అవుటర్ వ్యూ అంటే ఎక్స్టీరియర్ వ్యూని
మనం విజిబుల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో అది ఏ బ్లాక్. సో దీంట్లో మేజర్ గా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ అంతా ఉంటుందండి. సో చెప్పండి సార్ ఒకసారి ఈ క్యాంపస్ గురించి. This is a block, sir. The total campus is around 5.5 acres. ఓకే Where it is divided into 6 blocks, sir. ఓకే A block, B block, C block, D block, E, and this we call it as an F block. Like. ఓకే So it is each one is dedicated for each department, like. ఓకే సార్. So this is for the first year classwork, ఓకే as well as classwork, admissions, office accounts, and all will be taken care here. ఓకే We have nearly around 15-17 classrooms here. ఓకే ఓకే So which will cater the needs for all the first year classwork, as well as Okay. first year laboratories also there. This side it is our canteen will be there. ఓకే దట్ ఇస్ ఆపోజిట్ వన్ ఇస్ The క్యాంటీన్. projected canteen, sir. ఓకే And no, it is an extension. It is again extended to here. Our college office boardroom is also there. ఓకే సార్. Boardroom in the sense for meeting and all, which we have it. ఓకే So this is our workshop, mechanical workshop, ఓకే which is a size of nearly around 250 meters square, sir. ఓకే Which సార్. caters all the needs of mechanical department, So- including carpentry and all. అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కామన్ గా కూడా ఉంటుంది. Common stars, sir. Nearly our strength is here 3,300 students, sir. టోటల్ స్ట్రెంత్. Total strength is 3,300 students, sir. First year we have 918 students, including MBA. ఓకే We are running MBA also. ఓకే Of 120 intake, Okay. and one MTech course is also there. Okay. In ME CAD CAM. And the ME CAD CAM, which is recognized by the as a research center Okay. for doing PhDs and all. That Okay. is one more advantage here. మొత్తం సిటీ వైబ్ అంతా ఉంటుంది సార్. No, sir. హైదరాబాద్ వైబ్. Hyderabad vibe undi, sir. హైదరాబాద్ వైబ్ ఉంది. Sir, one more thing. What I mean to say, we have 7 engineering branches running here. Computer science, ECE, ఓకే electrical, mechanical department, civil engineering department, AIML, as well as computer science AI department also. So in the computer science itself, we have around 1,700 students, sir. ఓకే Dedicated block will be there in E block, ఓకే where all the allied courses, including MTech computer science, we are running there. ఓకే And the strength for us is this time, where the more on computer science only, you know, because the trend is towards trend is for all computer AI science. related, AIDS related, ML related, sir. Yes, sir. Most of the students will opt for computer related branches only. And we have totally here, sir, around 60 PhD holders are there. Wow. In the campus. Out of 166 faculty members, ఓకే we have 60 faculty PhD holders. సూపర్. సో ఇప్పుడైతే మనము ఫ్లాగ్షిప్ న్యూ బ్లాక్ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ బ్లాక్లో ఉన్నామండి. సార్ చెప్పండి సార్, ఈ బ్లాక్ అనేది కొత్త బ్లాక్గా కనిపిస్తుంది. సో Sir, the ఏమేమి Kotta block, sir, nearly around 22 classrooms are there, sir. ఓకే And 12 laboratories are there. Dedicated computer laboratories are there, sir. ఓకే So where computer science CSC block, CSC, BE CSC, BE AI, and BE AIML, all the 3 courses are running here. ఓకే So where the strength of this is 180 intake for the CSC, 180 intake for the AIML, Okay. 180 intake for the AI. Together we have around nearly around, sir, 73 faculty members are there. ఓకే Only in the CSC department. Where in under CSC these 3 are ఓకే accommodated. సిఎస్సి సిఎస్ఐఎంఎల్ అండ్ ఏఐ. And 22 PhD holders are there in the department. ఓకే సార్. So we have got a very good renowned laboratories, ఓకే wherein 1012 systems are there ఓకే in CSC department and all other department also together. We have around 1012 systems are there, sir. సిటీలో ఉంటే బాగా హస్బజల్గా ఉంటుంది అనుకున్నాను సార్. మొత్తం కొంచెం సైలెంట్గానే ఉంటుంది. Silent గా ఉంది సార్ ఇలా. సో చుట్టూ ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా సార్ మనకి. లేదు సార్, దిస్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా. commercial కమర్షియల్ కన్వర్ట్ ఇప్పుడైతే మొత్తం కమర్షియల్ మన చుట్టూ. కమర్షియల్ అయిపోయింది. ఓకే ఓకే లేదు సార్, ఇక్కడ టుడే ఎనీవే నౌ Holidays ఉన్నాయి. హాలిడేస్ ఉన్నాయి. ఫర్ దట్ రీజన్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ మోర్ స్టూడెంట్. అదర్వైజ్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ రిస్క్, Good vibe. వెరీ క్రౌడ్ విల్ బి దేర్. వెరీ క్రౌడ్. మొత్తం స్ట్రెంత్ ఎంత అన్నారు సార్? 3,322 స్టూడెంట్స్ ఆర్ దేర్, సార్, గ్రేట్. అక్రాస్ ఆల్ ద బ్రాంచెస్, సార్. సో జనరల్గా అయితే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఏదో ప్లేస్మెంట్ డ్రైవ్ అవుతుంది కాబట్టి కొద్దిమంది అక్కడక్కడ కనిపిస్తుంది. ప్లేస్మెంట్ డ్రైవ్ టుడే సార్, అక్రాస్ ఆల్ ది ఓన్లీ 3 department placement drives are going ఈ on. చెట్టు బహుశా నేను పుట్టక ముందు పుట్టినట్టుంది సార్. This may be around 50-60 years old. 50-60 years old. So you retain this sustainability. Sustainable, because of the sustainable. Sir, we have not harmed any of the
trees. You might have seen that is also old tree. ఓకే Keeping in the campus, keeping in the compound itself, where they have constructed. ఓకే. So that way trees are being very nicely maintained. కానీ గ్రీనరీ నేను అనుకున్నాను గ్రీనరీ ఉండదేమో అని చెప్పి, కానీ బట్ నీట్లీ యూ రిటైన్ ద గ్రీనరీ అండ్ యు ఆర్ మెయింటైనింగ్. Maintaining, and one garden department is also there, sir. ఓకే 7 members are working there. ఓకే 7 members are working there, and every day they maintain a very good. Really, that is all taken care by our garden department. ఓకే. సో మోస్ట్లీ ఇది ఇప్పుడు మనకు పార్కింగ్ లాగా యూజ్ చేస్తారు సార్ బేసికల్గా? Sir, parking undi, sir. All the scooters, 2-wheelers are parked here, and 4-wheelers will be parked at that point. Okay. At that portion, sir. And a small canteen is there. Okay. Canteen only for tea and all they will serve. Our big canteen is that side. Okay, in the A block. In the A block, sir. ఓకే. So fast food and all they will serve here. So always there will be very rush here. Now there is a vacation going on. Otherwise always there will be a very rush here. Like yearly we will find around 2,000 vehicles here every day. Wow. 2-wheeler. One more advantage is it is in the city area. Most of the students will come through their 2-wheelers only. Okay. They don't depend on Any transport any and all. transport. However, you are having public- transport. No, we don't have transport, sir. Methodist don't have We transport. don't have Only transport. Stanley Only Stanley it is having a transport, sir. Okay. Methodist we don't have transport because there is no requirement. Most of the students who will opt for nearby only. What is the nearest metro station to this, sir? నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంది సార్. ఫస్ట్ తాజ్ మహల్ హోటల్ ఉంది నా అక్కడ నుంచి రావాలి. ద నియరెస్ట్ మెట్రో ఈజ్ అరౌండ్ 300 meters, 300 to 400 meters. That's all. అవును సార్. Bus stop also very nearby. Bus stop is Koti nearby. buses, I mean like Koti buses, sir. This what you call hospital will be there. King Koti Hospital is just ENT nearby. hospital something. No, King Koti King Koti Hospital, Government hospital. Government hospital is there. That is also around 300 to 400 meters only from. So just max of 5-6 minutes walk. 5 minutes. And you know this Abids. Abids is just a 2 minutes walk here from. Okay. Just going there. So that is the one advantage for this is very flexible for each and every individual. They need not be dependent on the government this one transport or something like that. Comfortably they carry their 2-wheelers, and the girl student strength is nearly around 36% here. Wow. 36% girl student strength. Most of them they opt here. Okay. Old city students generally they opt this college. ఓకే సార్. సో ఈ క్యాంపస్ టూర్లో భాగంగా ఇప్పుడైతే మనము ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2026లో ఈ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఎంత కాదు, కంప్యూటర్స్ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్గా ఉండేసరికి మొత్తం ఇటు వచ్చి పడిపోతారేమో అనిపిస్తుంది సార్. Correct. సో చెప్పండి సార్, ఈ డిపార్ట్మెంట్లో మన ఇంటేక్ ఎంత ఉంది సార్? Sir, ఈ డిపార్ట్మెంట్లో అరౌండ్ 60 intake ఉంది. 60 for all four together 180 will be there. ఓకే And but the student strength here, sir, always it will be full. ఓకే. But here actually in ఈసీ other colleges 120 కదా సార్ మంది? EC 120, ట్రిపుల్ only 60. ట్రిపుల్ 60. సో ఎంబీఏ డిపార్ట్మెంట్ కూడా ఇందులోనే ఉందా? ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో లాస్ట్ ఫ్లోర్ లో MBA డిపార్ట్మెంట్. లాస్ట్ ఫ్లోర్ లో ఎంబీఏ 120 డిపార్ట్మెంట్ 120 ఉంది. సో నౌ ఫర్ దిస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సార్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఆల్వేస్ we are full. ఓకే. Because it is city centered. In addition to that, we have got a very good laboratories here. ఓకే. Somehow most of the diploma students will come here. ఓకే. In the second year. సెకండ్ ఇయర్ లో మొత్తం ఫుల్ అయిపోతుంది. మొత్తం ఫుల్ అవుతుంది. Even in the first year also, sir, it is around 75 to 80% admissions are there in electrical department. సూపర్ సార్, సూపర్. Overall, anyway, which can be compensated in the second year also. ఓకే సార్. And all the nearly 7-8 laboratories are there ఓకే. pertaining to electrical department. The staff strength will be nearly to the extent of around 14 members in electrical department. ఓకే. 14 That మెంబర్స్. out of 14 members, sir, 6 members are PhDs. సూపర్ సార్, సూపర్. 6 members are PhD. That is an advantage of our electrical department. సరే, ఈ డి బ్లాక్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఏమేమి డిపార్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయి సార్? Sir, actually D block, in this D block some first year classes are also going on, sir. First year classrooms are there. But library is located here in the last floor. ఓకే. So we have a library of around 555 meters square, sir. ఓకే. To the extent of 29,000 books are there, sir. ఓకే. Really, it is a very dedicated and e-resources. Digital library is also available in the main houses, sir. ఓకే. And this library, it is really now, for example, for all the books, all the e-books, everything, it will be catering there only. Seating capacity is around 200 seating capacity will be there. ఓకే. So one seminar hall also is available. ఓకే. The area of the seminar hall is around 350 meters square. 350 స్క్వేర్ మీటర్స్. To the extent of around 400 students wherein they can sit there comfortably. ఓకే. Now today some
placement drive is going on. Super. More oftenly, we are conducting placement drives. ఓకే వాట్ ఈస్ దిస్ వన్ సార్? Sir, this is engineering workshop, ఓకే which is common during the first years, sir. It Okay. is mandatory for all the courses to undergo some of the courses. ఓకే Some of the courses like carpentry and all will be there. ఓకే So they will. It is a, for all the engineers. It is a what you call. It is a part of ఇట్స్ our ఎ life. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. Life. Every day, like electricity, electrical, and all. Electrical, some carpenter, wiring, plumbing. gearing, everything will be there, sir. ఓకే